నేను నా మాటలు ముగిస్తున్నాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, స్టార్ కట్టేమా కట్టలేదా కాదు. స్టార్ కట్టడం తప్పు కాదు, కట్టకపోవడం తప్పు కాదు. మరి ఏది తప్పు అయ్యా అంటే స్టార్లా జీవించకపోవడం తప్పు. ఏంటన్నారా? స్టార్ కట్టడం తప్పు కాదు, కట్టకపోవడం తప్పు కాదు. స్టార్ కట్టొద్దని బైబిల్లో లేదు, కట్టమని కూడా బైబిల్లో లేదు. మరి ఎలా ఉంది బైబిల్లో? నువ్వు స్టార్లా జీవించని మాత్రం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అది కదా నిజమైన క్రిస్మస్. ఆలోచన చేయండి. క్రిస్మస్ నెలలోనే మనం ఉన్నాం. ఈ క్రిస్మస్ నెలలో గొప్ప విషయం ఏంటంటే ఇదే మనకి చివరి నెల. ఈ సంవత్సరానికి సంవత్సరం చివరిలో ఉన్నాము, క్రిస్మస్ నెలలో కూడా ఉన్నాము. క్రిస్మస్ నెలలో ఉన్న మనము, సంవత్సరం చివరిలో ఉన్న మనము మంచి మంచి తీర్మానాలతో ఈ సంవత్సరాన్ని ముగించాలి. హల్లెలూయా. మంచి మంచి తీర్మానాలు, మంచి మంచి నిర్ణయాలు, మంచి మంచి ఆలోచనలు. ఆ విధంగా మనం ఈ సంవత్సరాన్ని ముగించడం మనకు ఆశీర్వాదం. బాప్తిసం తీసుకున్న ఏ వ్యక్తి కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి అయితే తప్ప ఎలాంటి సందర్భాల్లో దేవుని మందిరాన్ని మానుకోకూడదు. బాప్తిసం తీసుకున్న ఏ వ్యక్తి అయినా క్లిష్ట సమయం ఏంటంటే చెప్పనా, నువ్వు మంచంలో కూర్చొని లేవలేని పరిస్థితి, అనారోగ్యం, టైఫాయిడ్ జ్వరం, లేకపోతే మోషన్స్, ఇలాంటివి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దర్శనించి బాప్తిసం తీసుకున్న ఏ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని మానుకోకూడదు. దేవుని మందిరం నువ్వు మానుకుంటావు అంటే నువ్వు అసలు నక్షత్రము కాదు, నీకే తెలియదు. దేవుని పెట్టారా అది ఆలోచన చేద్దాం. ప్రభు కోసం బతకటం అంటే మనం వెలగటం అండి. ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. క్రిస్మస్ నెల వచ్చినప్పుడు వెలగటం కాదు. కొద్దిమంది ఆ నెల రోజునే ఎరుగుతూ ఉంటారు. ఈ నెల పండగ నెల అది ఇది, మిగిలిన నెలలో కనుమరుగైపోతారు, కనపడలేక. మనము ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి